భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూటమి నేతలది క్రెడిట్ చోరీ అని అంటున్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ విషయంలో జగన్ వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు జగన్ హయాంలోనే ఎక్కువ శాతం పూర్తయ్యాయన్నారు. మనకు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకరు డమ్మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డిఫాక్టో సీఎం లోకేష్ గారు, 3 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురి మాటల్లో కూడా దొర్లింది ఒక్కటే ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. సరే, 4వ వ్యక్తి ఇంకొకరు చేరారు. ఇప్పుడు కన్సర్న్డ్ మినిస్టర్ ఆయన రామ్మోహన్ నాయుడు, తను కూడా అదే అందుకున్నట్టున్నాడు. ఎందుకంటే స్క్రిప్ట్ ఒకటే రాయించుంటాడు కదా. 4 సేమ్ దీని నుంచి వచ్చారు. మీరు చేసే విష ప్రచారము అది ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా నాకు అర్థం కావట్లా. ఎర్ర బస్సు రాలేదు పోనీ నువ్వేమైనా చేసినవాడా? ఆ రోజు అక్కడ ఉన్న దానికి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏమన్నా మీరు చేసినారా? లేదుగా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. నువ్వు క్రెడిట్ చోరీ చేస్తున్నావా? చేసేది ఏదో మామూలుగా చేసుకున్న పర్లే కానీ పొడిచి కెలికి లేపి గీకి తన్నించుకోవడం ఎందుకు? ఈ లక్షణం ఈయనకే ఎందుకుందంటే ఏమి చెయ్యడు కాబట్టి అందరూ చేసిన వాటిని క్రెడిట్లోకి తీసుకోవాలంటారు కాబట్టి ఈరోజు భోగాపురం కూడా అదే ఖాతాలో వేయాలనుకున్నాడు కాబట్టి ఒక అబద్ధాన్ని అక్కడ కూడా ఇచ్చేసాడు. అందులో భాగమే ఇది. ఖచ్చితంగా ఎలాగైనా పూర్తి చేయాలా, ఇంటర్నేషనల్ మ్యాప్లో దీన్ని తీసుకురావాలనే తపంతో ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన ప్రకటన. అందుకే 75-80% పూర్తి చేశాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 ఏళ్ళు తీసుకొని ఈయన సంవత్సరంలో చేసిండేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మిగిలిన కొంచెం 2 ఏళ్ళు పట్టింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు పెట్టుకుంటే 15,000 ఎకరాలు ఏమన్నా దీని కింద లాగలిగేవాడేమో నానా రకాలు. దానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అది గొడవలు కేసులు భయంకరంగా ఉండేది. ఎయిర్పోర్ట్ అయితే ఎప్పుడు వచ్చేది కాదు. దాన్ని సాకారం చేసింది ఈరోజు ఈ ఎయిర్పోర్ట్. దీన్ని ప్రారంభోత్సవాన్ని సాకారం చేసింది ఎవరయ్యా అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు.